శివ, ప్రతి వారం దుర్గానయ్యి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, దుర్గానయ్యి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే టైటిల్స్తో పాటు 5000 క్యాష్ ప్రైజ్ ఎవరు గెలుచుకుంటారా అని ఏదో ఒక అంచనా వేస్తూ వచ్చాను నేను. కానీ ప్రతిసారి పప్పులో కాలేస్తున్నాను శివ. ఓహో, మరి ఈ వారం ఏం అంచనా వేసావు? వెరైటీగా ఉంటుందని ఏమీ అంచనా వేయలేదు. అరే వా, అవును నిజమే. మన అంచనాలు తారుమారు అవుతున్నాయి కాబట్టి మనం సింపుల్గా స్కిట్స్ ఎంజాయ్ చేద్దాం కదా శివ. అవును, అన్నట్టు ఎవరన్నా బాగా నమ్మా అనుకో ఏం జరుగుతుంది? ఏముంది, సింపుల్గా నమ్మక ద్రోహం చేస్తారు కదా. పాపం మన కామెడీ కిలాడీస్ జితేంద్ర ఈ విషయాన్ని చాలా లేట్గా తెలుసుకున్నాడు. ఓహో, ఏమైందంట పాపం? చూడు నువ్వే. లెట్స్ వెల్కమ్ కామెడీ కిలాడీస్. ఏమిటో చేతో ఏమిటో డల్గా ఉన్నా? ఏం లేదన్నా, నేను ఎంత కష్టపడి స్కిట్ చేసిన క్రెడిట్ మాత్రం వాడు కొట్టేస్తున్నాడు అన్నా. ఎవడు? ఆ వీరబాబు గడే కదా, నాకు తెలుసు. వాడి చేసే కోతి చేసాలు అందరికీ తెలుసు. చూద్దాం ఎంతకాలం ఇలా చెలాయిస్తాడో చూద్దాం. అది కూడా ఎలాగైనా నాకు నువ్వు ధైర్యం నింపాలన్నా. చూడు చెత్తు, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఏంటంటున్నావు? లేదు లేదు, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందని అంటున్నాను. నువ్వేం ఫిగర్ కావుకు, నీకు కూడా ఒక మంచి రోజు వచ్చి తీరుతుంది. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్. దిగులు పడకురా సహోదరా, దుర్గమ్మ కరుణించి కాచునమ్మ, నీ ప్రేమను పోచునమ్మ. దిగులు పడకురా సహోదరా. చూడన్నా, వాడు ఇందాక పాట వేరే పాడాడు, మళ్ళీ నన్ను చూసేసరికి పాట మార్చేశాడు. నాకు తెలుసు చిత్తు వీడి సంగతి. వీడు ఊసర్వల్లి లాగా రంగులు మారుస్తుంటాడు, ఇక్కడ క్యారెక్టర్లు మారుస్తాడు. మన ప్రాక్టీస్ లో ఒకటి చేస్తాడు, ఇక్కడ స్టేజ్ మీద ఇంకొకటి చేస్తాడు. ఏనా చిత్తన డల్గా ఉన్నాడే, ఏం చేయమన్నా? జిత్తుకి డల్ కి కారణం ఒకటి ఉందిరా. ఏంటన్నదే? ఏమిటి అంటే దేశ దేశాలు అన్ని చోట్ల చూపించాడు. ఏంటన్నదే? మిమిక్రీ పర్ఫార్మెన్స్ రా. ఓ అదే, అన్ని చోట్ల సక్సెస్ అయ్యాను, కానీ తడాకాలు ఎందుకని సక్సెస్ అలేకపోతున్నానండి, బాధపడుతున్నాడు. అంతే కదా. జిత్తన్న కోసం నేను ఒక మంచి ఆయింట్మెంట్ తెచ్చాను. ఇది కనుక ఒక్క పెగ్గు పడితే జిత్తన్నలో అన్ని క్యారెక్టర్లు అలా తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. ఒరే దుర్మార్గుడా, ఎంతడికి తెగించావరా నువ్వు? ఒరే, నువ్వు అది కానీ ఆయనకి పట్టించావంటే అతని విశ్వరూపం మనం చూడలేము, చచ్చిపోదాం. పడుకున్న పాముని అనవసరంగా నిద్ర లేపుతున్నావు. అనుభవిస్తావు. ఎందుకో చెప్తున్నాను, అర్థం చేసుకో. వేరు బాబు అన్న, నాకు అలవాట్లేదు అది, దయచేసి నాకు పోయించదు. ఏందన్నా పుట్టగానే పిసిపోయాడు అలాడుందా పోజుల్లా? తర్వాత మిమికి నేర్చుకోవడం అలాడుందా? నేర్చుకోలే. ఇది కూడా అంతే. అయిపోయింది, ఇక వీడి పని ఫినిష్. వేరు బాబు మెగతారు. వేరు బాబు, నా తమ్ముడు నువ్వు లేకుండా చాలా కష్టం నాన్న. నువ్వు లేని స్కిట్ అనేది జరగదు. కలిసి అన్నా అలా ఫీల్ అవుతూ ఉంటావు. అదే కరెక్ట్ గా చెప్పావు అన్నా. ఏంటి మనం గోకలేదా గుర్తుందా నీకు? బాగా గుర్తుందా? ఏం చేసావు అందులో? బెస్ట్ పర్ఫార్మర్ కొట్టానన్నా. బెస్ట్ పర్ఫార్మర్ కొడుతూనే ఉంటారా బాబు, నాకు తెలుసు. అందులో నన్ను ఎత్తుకుని కాలు పట్టు లాగేసా, గుర్తుందా? ఎంత పడి తవ పగిలిపోతే ఎవడో సమాధానం చెప్పేది. కామెడీ టీమ్ లీడర్ ఎవడనా? నువ్వేనన్నా. నేనే కదా. మరి నువ్వెంత ఓవర్ యాక్షన్ కాపాడన్న చంపేసేలాగున్నాడన్న. నా వల్ల కాదు, ఇందాక చెప్పాను. పోయేద్దరా అంటే కోసావు, అనుభవించు. అన్న ఈ చేతులు కాదనుకున్నా. ఏమిటి రావి చేతులు పట్టుకుని చేతులుగా ఉంటావు? అంత మాయమొకమడా. ఏమన్నా నేను గేదాను? ఏది కావాలంటే పట్టుకుంటారన్న. ఏమి పట్టుకోవక్కర్లేదు, నువ్వు ఏది పట్టుకున్నా లాగి పారేస్తావు. నీ కాళ్ళు చేతులు ఏది పట్టుకోవడానికి ఏం లేదు. అంత మాట్లాడకన్నా కాపాడన్నా. ఓకే 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 నేను నీకు మంచి ఐడియా చెప్తాను. ఏమిటి అంటే జితేంద్రకి శివప్రసాద్ తమ్ముడు వరుస. అలాగే శివప్రసాద్ లాగా వెళ్ళి నటించు, అతను నిన్ను ఇంకా చూసుకో. శివప్రసాద్ ఏంటి చెప్తాం? శివనా? శివప్రసాద్ నా తమ్ముడు శివప్రసాద్. 10 స్కిట్లు నువ్వే కొడుతున్నావు చిత్తు. ఇప్పటికి ఎన్ని స్కిట్లు జరిగినా? 10. ఇప్పటికే నేను ఒక్కడు కూడా కొట్టలేదు, ప్రతి నువ్వే కొడతా. పైగా నా టీంలో ఎవడన్నా బాగా చేసిన తీసుకొస్తే గద్దొచ్చి కోడి పనులు ఎత్తుకెళ్ళిపోతా.
ఆ సెకండ్ ఎపిసోడ్ నాకు కనపడి ఎత్తుకోవాలి అడుగుకోసం నేను ఎత్తుకోవాలి. ఏంట్రా మళ్ళీ వచ్చా? శివప్రసాద్ కొట్టడం చెప్పావు కదన్నా, కుక్కని కొట్టని కొడుతున్నాడన్నా. నీకు దండం పెడతా ఏదన్నా అవ్వాలి చెప్పన్నా. ఓకే, ఈసారి నువ్వు భాస్కర్, షరీఫ్ ఇలా నటించు. ఏమన్నా కనికరిస్తాడేమో చూద్దాం. అంతే కదా, హలో ఇంకా చూసుకో. అన్నా చిత్తన్నా, నమస్తే అన్నా, నువ్వు నా గురువు అన్నా. షరీఫ్ తమ్ముడు నేనంటే చాలా ఇష్టం. నేను ఇన్స్పిరేషన్ అని ఎక్కడికైనా చెప్తాడు నా తమ్ముడు. నాకు తెలుసు. షరీఫ్ 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 నీకు గుర్తుందా చిన్నప్పుడు నీకు వాయిస్ రాకపోతే నా దగ్గరకు వచ్చి అన్నా నేర్పు అంటే నేను నేర్పించా, నీకు రాలా, మళ్ళీ నేర్పించా, మళ్ళీ రాలా, నా తమ్ముడు కొట్టారు అని మళ్ళీ దగ్గర తీసుకుని గుండెలు కత్తుకుని ఇంకా చెయ్యాలి, బాగా చేయాలని నేర్పుతూనే ఉన్నా. నేర్పి 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 నా గొంతు పోయి నా గొంతు నీకిస్తే నువ్వు నా మీద పంచులేస్తావా? పంచులు పంచులు. ఈ క్యారెక్టర్ క్యాన్సిల్ అన్నా, నేను షరీఫ్ని కాదన్నా, నేను భాస్కర్ అన్నా. వైజాగ్ భాస్కర్. తమ్ముడు 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 గుర్తుందా నీకు? నేను వైజాగ్ వచ్చి ప్రోగ్రామ్ చేస్తే అవును భయ్యా, సీడీ మొత్తం రికార్డు చేసుకున్నావా? ఏంటి అవును భయ్యా, అన్నా నువ్వే నేర్పాలి వాయిస్ అన్నావు. అవును భయ్యా, చూద్దాం తమ్ముడు అన్నా. దానికి నువ్వు ఏమన్నావు తెలుసా అన్నా? నువ్వు రావాలి మా ఇంటికి రావాలన్నావు. వచ్చా, మటన్ పెట్టి మహేష్ వాయిస్, చికెన్ పెట్టి చిరంజీవి వాయిస్, పప్పుచారు పెట్టి ప్రకాష్ వాయిస్ నేర్చుకున్నావు నా దగ్గర. ఇప్పటికి అవే చేస్తున్నావు కదరా. లబ్బే ఏంటన్నా? లబ్బే అంటే బూత్ కాదురా, లవ్లీ బ్రదర్ అని అద్దరు. అన్నా అన్నా అంటూ నా వెన్నే పొడిచావు కదరా, వెన్ను పొడిచావు కదరా. ఏం నేను లల్లాయి మీటింగ్ ఇందాకటి నుంచి జితేంద్ర నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఏంది ఇక్కడి నుంచి చెప్పేది? నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది. నన్ను కాపాడాలంటే ఒక్కడే ఉన్నాడు ఇక్కడ, ఎవరు? మా గురువు గారు. జితేంద్ర, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వాయిస్లు వచ్చిపోతూ ఉన్నా పర్వాలేదు, బాగానే చేసావు. క్యారెక్టరైజేషన్ బిట్వీన్ టూ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు మీ. నాకు తెలిసినాడు వీరబాబు గాడని. వాడి పని చెప్తా, వాడి పంప పగిలిపోద్ది. రే వీరబాబు అక్కడే ఉండరా. తెలిసిపోయింది వాడికి. అమ్మా, ఎన్ని రోజులైంది నువ్వు వచ్చి తడాకాకి? 4 వారాలు అయింది. 4 ఎపిసోడ్లు చేసేసరికి మా గురువు గారిని ఇంత చేస్తే పెద్దోడు అయిపోయావు నువ్వు. అమ్మ, ఎలా కనిపెట్టేశావు? మాస్టర్, మీరు మా బెస్ట్ ఇవ్వండి. ఇంకా మందు ఎక్కడ ఉందన్నా? ఇంకొక పెగ్ కావాలి. అక్కడ మందు అయిపోయింది. అక్కడ ఇంకేమీ లేదు. అక్కడ వీరబాబు గారు కూడా పోయాడు. వీడు వెళ్ళిపోయాడా? అయితే స్కిట్ అయిపోయింది. జడ్జెస్, మనిషి ఎప్పుడు వెళ్ళగక్కుతాడు తనలో ఉన్నటువంటి ఆవేశాన్ని. కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తారు, కొంతమంది నీలాగా రూపాంతరం చెందిన తర్వాత చెప్తారు. బాగుంది, వెరీ గుడ్, ఓకే. జితేందర్ గారి హృదయంలో ఇంత సునామీ ఉందా? బాగుంటుందండి. మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది చూసారా, మొత్తానికి కక్కేసారు. శివ గారు వచ్చినప్పుడల్లా మీరు ఒక డిఫరెంట్ వాయిస్ తో
వస్తున్నారు, అటెంప్ట్ చేస్తున్నారు. అంటే కోట గారిని చేసిన, ఇప్పుడు షియాజీ షిండే గారిని చేసిన అక్యురసీ ఉంటుందండి. వెరీ గుడ్ శివాజీ.